నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలంటే ఢిల్లీ పీఠం చాలా కీలకం. ఢిల్లీలో ఎవరైతే గద్దెనెక్కి కూర్చుంటారో రాష్ట్ర రాజకీయాలను శాశ్వతంగా మార్చేయవచ్చు. అలాంటి ఢిల్లీలో ఈసారి పీఠం ఎక్కేదెవరు? ఇటు కేంద్రంలో అధికారంలో బీజేపీయా, లేకపోతే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసా, లేకపోతే ఆల్రెడీ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఆ పార్టీనా? మరి ఆపని దింపాలంటే ఢిల్లీలో అంత ఈజీ పని కాదు. పెట్టుబడుల స్వర్గధామంగా చెప్పుకున్న ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి అంతింతా కాదు. హాస్పిటాలిటీ, ఇటు స్కూల్ పరంగా చూసుకుంటే ఈసారి కూడా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచినా కానీ సందేహపడాల్సిన అవసరం లేదు. చూసుకున్నట్టయితే ఢిల్లీలో చక్రం తిప్పాలంటే మూడు పార్టీలు ప్రత్యక్షంగా పోటీ పడున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ ఆ పార్టీ. మరి ఎవరు గెలుస్తుంది అని దానిపై నేటి రాత్రి ఒక సంచికను ప్రచురించింది. అదేంటో చూద్దాం. ఢిల్లీ నీదా నాదా. ప్రజలు మార్పు కోరుకుంటే గెలుపు ఎవరిని వర్తిస్తుంది? ఢిల్లీ రూరల్ ప్రజల మనోగతం ఏంటి? ఢిల్లీ అర్బన్లో బీజేపీ ప్రభావం ఎంత చూపుతుంది? కేజ్రీవాల్పై ప్రజల్లో సానుభూతి ఉందా? లిక్కర్ కేసు నిజమే అని జనం నమ్ముతుందా? బీజేపీకి బలంగా ప్రచారం చేస్తున్న ఆర్ఎస్ఎస్ పనితీరు ఫలిస్తుందా? లిక్కర్ కేసు ప్రభావంపై ఆపై పడుతుందా? ఇదిలా చూసుకున్నట్టయితే మనం ఢిల్లీలో గద్దెనెక్కాలంటే ఖచ్చితంగా ఆ పార్టీని గద్దెదించాలి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ అంటే ఆ పార్టీని ఓడించడానికి బీజేపీ కేజ్రీవాల్ పైన వేసిన లిక్కర్ కేసు. మరి ఆ లిక్కర్ కేసును ప్రజలు సానుభూతికి చూస్తారా, లేకపోతే వ్యతిరేక కోణంలో చూస్తారనేది ప్రజలపైన భారం పడుతుంది. గెలుపు కావాలంటే బీజేపీ పార్టీ ఎందాకని వెళ్తుంది, ఎక్కడి దాకాని వెళ్తుంది, ఆప్ని దించే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఆప్ను పడగొట్టాలంటే కేజ్రీవాల్ని మరోసారి జైలుకు పంపించక తప్పదని భావిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇదివరకే కేజ్రీవాల్ పైన లిక్కర్ స్కామ్ కేసులో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. కేజ్రీవాల్ జైలుకి వెళ్ళొచ్చాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మరి ఈసారి కూడా కేజ్రీవాల్ను జైలుకు పంపించే సూచనలు అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చింది బెయిల్ పైనే, మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఈసారి కూడా బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కాలంటే కేజ్రీవాల్ని జైలుకు పంపితే కానీ, ప్రజల్లో సానుభూతి రావాలంటే కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్తే ఆప్కి బలం, బీజేపీకి వ్యతిరేకం అవుతుంది అప్పుడు. ఎందుకంటే జైలు వేసిన నాయకుడినే ప్రజలు నమ్ముతారు, తమ కోసం పోరాడే కొంతమంది. కానీ కొంతమంది ఏమో ఆలోచిస్తారు, జనం సొమ్ముతో దోచుకొని జైలుకి వెళ్ళిన నాయకుడు కొంతమంది నమ్ముతారు. ఇదంతా ప్రజల మౌనవేదన. కానీ బీజేపీ బలంగా ప్రయత్నిస్తుంది. దీనికి కేజ్రీవాల్ని మరోసారి జైలుకు పంపించే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయని వర్గాలు చెప్తున్నాయి. ఆల్రెడీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ బయటపడ్డాడు. ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన, బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. మరి బీజేపీ ఊరుకుంటుందా? ఢిల్లీ పీఠాన్ని ఎట్టగైనా చెగించుకోవాలన్న బీజేపీ ప్రతిఫలం, ఢిల్లీ పీఠాన్ని ఎట్టకేలకు దక్కించుకోవాలన్న బీజేపీ కృషిని కేజ్రీవాల్ అడ్డుకుంటాడా? ఇటు మరోవైపు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ చేస్తున్న వైఖరి అంతా ఇంత కాదు, బీజేపీ పైన ప్రత్యక్షంగా బీజేపీ పైన చేస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో బీజేపీ పైన చేస్తున్న వ్యాఖ్యలు అంతా ఇంత కాదు. రీసెంట్గా జరిగిన కుంభమేళాపై ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఖర్గే కుంభమేళాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాలో ఇంత ఘనంగా తొక్కిసలాట జరిగితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే వ్యాఖ్యలు ఖర్గే తీవ్రంగా ఖండించారు. దీనిపై బీజేపీ కూడా ప్రతిస్పందించింది. అయితే మహాకుంభమేళా కూడా బీజేపీ కలిసి వస్తుందా? కుంభమేళాపై ఖర్గే వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయా? ఆప్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజలు విశ్వసిస్తున్నారా? ఇండియా కూటమి సపోర్ట్ ఆప్కా లేక కాంగ్రెస్ కా? ఆప్ కాంగ్రెస్ వేరువేరు పోటీ కమలానికి కలిసి వచ్చానా? ఇక ఆల్రెడీ 2019 నుంచి ఢిల్లీ గదినకి కూర్చున్న కేజ్రీవాల్ను మరోసారి జైలుకు పంపిస్తే కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంది ఆ పార్టీకి. ఇది బీజేపీకి యాంటీకి మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఈ మధ్య కుంభమేళలో తొక్కిసలాట జరిగింది, కొంతమంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు కూడా. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకొని బీజేపీ పైన దుమ్ము పోసే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు దీనిపైన స్పందించారు. ఇంత తొక్కిసలాట జరుగుతుంది, 40 కోట్ల మంది ప్రజలు వస్తున్నారని అంచనాలు ఉన్నాయి. మరి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ సరైన ఏర్పాట్లు చేయాలి కదా, ఏర్పాట్లు చేస్తారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉంది అక్కడ. కానీ అన్ని వేళల్లో ప్రజలను కాపాడుకోలేరు కదా, మనమే కాపాడుకోవాలి కదా. ప్రజలు కాపాడుకుంటే బందోబస్తు సక్రమంగా ఉంటుంది. కానీ ప్రతి మనిషిని పోలీసులు కాపాడుకోవాలంటే ప్రతి మనిషికి ఒక పోలీసు వ్యవస్థ ఉండాలి. అలాంటి వ్యవస్థ ఎక్కడ కాదు కదా, దేశంలో ఎక్కడ లేదు. కాంగ్రెస్ చేస్తున్న ఈ వైఖరి చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించాలి, జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. అంతేగాని జరిగిన తొక్కిసలాట కుంభమేళాను దృష్టిలో ఉంచుకొని ఆ జాతీయ స్థాయి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గనీయమైన అంశం.
మరి బీజేపీని పడగొట్టాలంటే రాజకీయంగా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న విషయాలని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడొద్దు కదా. ఖర్గే గారు సీనియర్ లీడర్, జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి. మరి కుంభమేళాలో చేసిన వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయా? మరి కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి యాంటీగా మారుతాయా, ఇటు కాంగ్రెస్ను నిలబెడుతుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కుంభమేళ తొక్కిసలాట జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించింది, బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో నుండి తొక్కిసలాట ఎందుకు జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించింది. మరి ప్రశ్నించిన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారా, లేకపోతే అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసిన బీజేపీకి ప్రజలు పట్టం కడతారా అనేది తర్వాత విషయం. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇక్కడ మిగిలింది ఆ పార్టీ కేజ్రీవాల్. మరి 2019లో గద్దెనెక్కిన కేజ్రీవాల్ ఈసారి కూడా ఢిల్లీ పీఠం కైవసం చేసుకుంటున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చూసిన డెవలప్మెంట్, ఢిల్లీలో ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే కళ్ళు చెమ్మగిల్లేలా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. అక్కడ విద్య, వైద్యం, అపారమైన అనుభవం గల డాక్టర్లు, అపారమైన అనుభవం గల టీచర్లు అక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రజలకు, స్టూడెంట్లకు అందుబాటులో ఉండి ఢిల్లీని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ చేసే అభివృద్ధి అంతే తీవ్రంగా ఉంది. కేజ్రీవాల్ చూపెట్టిన దృష్టి, కానీ కేజ్రీవాల్ పైన మోపిన బీజేపీ అవినీతి లిక్కర్ స్కామ్ కేసు, ఈ అవినీతి లిక్కర్ స్కామ్ కేసు బీజేపీ పైన ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియదులే, కానీ ఇదంతా ప్రజల పైన ఒత్తిడి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది ప్రజలకు తెలుసుకోవాలి. కానీ రెండు పార్టీలు అయితే గట్టిగా పోరాడుతున్నాయి. రెండు పార్టీలకు బలంగా ఆ పార్టీ కూడా నేను సై అంటుంది ఢిల్లీ పీఠం దక్కించుకోవడానికి. మరి రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ పీఠం కాంగ్రెస్కా, బీజేపీకా, మళ్ళీ ఆపే గద్దెకి కూర్చుంటుందా?